సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షితలు పూజే ఫలం సమర్పయామి. బుక్కాది గోరోచనాది వటవాసాదికం సమర్పయామి. సుగంధ పరిమళ ద్రవ్యాణి సమర్పయామి. సుపుష్పాణి పూజయామి. పుష్పములు గణపతికి పూజ చేస్తూ ఉండండి. ఓం గం గణపతయే నమః అంటూ అక్షితలు కూడా పూజ చేస్తూ ఉండండి. ఓం గం గణపతయే నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రద శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. త్వాం మహావహ జాతవేదో లక్ష్మీమనభగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం గురుషాణహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మహాదేవీ జుషతా. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభ ప్రియాయ నమః. ఓం రమాధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయ నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమాల్యాంబరాయ నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్విన్యై నమః. శ్రీం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. వరలక్ష్మీ నమః. పసుపు కుంకుమ అక్షితులు వేయండి. తోరగ్రంథ దేవతాభ్యో నమః. హరిద్రాచూర్ణం అక్షతాన్ సమర్పయామి. కుంకుమ విలేపనం సమర్పయామి. అక్షతులు పూజ చేస్తూ ఉండండి. ఓం వరలక్ష్మీ నమః అంటూ. ఓం కమలాయై నమః. ప్రథమ తోరగ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః. ద్వితీయ తోరగ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః. తృతీయ తోరగ్రంథిం పూజయామి. విశ్వజనన్యై నమః. చతుర్థ తోరగ్రంథిం పూజయామి. మహాలక్ష్మీ నమః. పంచమ తోరగ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్దితనయాయై నమః. షష్ఠమ తోరగ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః. సప్తమ తోరగ్రంథిం పూజయామి. ఓం చంద్ర సహోదర్యై నమః. అష్టమ తోరగ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః. స్పృశించి తాకి నమస్కారం చేయండి. తోరగ్రంథ దేవతాభ్యో నమః. తోరాన్ని కట్టుకుని ఆ తదుపరి అమ్మవారి వ్రత కథ విని వాయనాన్ని ఇవ్వడం ద్వారా వ్రత అత కథా ప్రారంభ. సూత పౌరాణికుడు సౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే: మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి యొక్క వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే. దానిని చెప్పెద వినుడు. కైలాస పర్వతమున వజ్ర వైఢూర్యాది మణిమయ ఖచ్చితంబగు సింహాసనమందు పరమేశ్వరుడు కూర్చుండియుండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకంబున స్త్రీలు ఏ వ్రతం బునర్చిన సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులం కలిగి సుఖంబుగా నుండుదురో అట్టి వ్రతం నా కానతీయవలనని పరమేశ్వరుని ఇట్లనియే. అప్పుడు ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలిగింగ చేసడి వరలక్ష్మి వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు చేయవలనని పార్వతీదేవికి ఇట్లనియే. ఓ లోకరాజ్య, నీ వానతీచిన వరలక్ష్మి వ్రతంబును ఈ నెట్లు చేయవలేను. ఆ వ్రతంబునకు విధి ఏమి? ఏ దేవతలను పూజించవలేను? పూర్వం ఎవ్వరిచే ఈ వ్రతం ఆచరింపబడినే వీని వల్ల వివరంబుగా వచించవలనని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గానించి, ఓ కాత్యాయిని, వరలక్ష్మి వ్రతము సవిస్తరముగా చెప్పెదా వినుము. పూర్వం మగధ దేశంబున కుండినంబను ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను బంగారు గోడలు గల ఇండ్లతోడు గూడియుండెను. అట్టి పట్టణమునందు చారుమతి అనునొక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవుడితో సమానంగా తలిచి ప్రతి దినంబును ఉదయంబున మేల్కొని
స్నానంబు చేసి పుష్పములచే భర్తకు పూజ చేసి పిదప అత్తమామలకు ననేక విధంబులైన ఉపచారంబులను చేసియు ఇంటి పనులను చేసుకుని గయ్యాలిగాక మితముగా ప్రేమగా భాషించుచూ ఉండెను. ఇట్లుండ అమ్మహ పతివ్రత యందు వరలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు నన్ను పూజింప నీవు కోరిన వరంబులనిచ్చెదనని వచించిన చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగృద్వందే విష్ణువక్ష స్థలాలయే అని అనేక విధంబుల స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగిననే జనులు ధన్యులగును, విద్వాంసులగును, సకల సంపన్నులగును అయ్యెదరు. నేనును జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషణంబున ఈ పాదదర్శనంబు నాకు కలిగినని చెప్పిన వరలక్ష్మి సంతోషంబు చెంది చారుమతికి అనేక వరంబులు ఇచ్చి అంతర్ధానంబును నొంద. చారుమతి తక్షంబున నిదుర మేల్కొని ఇంటికి 4 ప్రక్కలను చూచి వరలక్ష్మీదేవి కానక, ఓహో మనము కలకంటిమని ఆ స్వప్న వృత్తాంతము భర్తకు మామగారు మొదలైన వాటతో చెప్పగా, వారు ఈ స్వప్నము మిగులు ఉత్తమమైనదని శ్రావణ మాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతం భవస్యంబుగా చేయవలసిందని చెప్పిరి. పిమ్మట చారుమతియను స్వప్నమును విన్న స్త్రీలు శ్రావణమాసం ఎప్పుడెప్పుడు వచ్చునా అని ఎదురు చూచుచూ ఉండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయము వలన శ్రావణమాస పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం వచ్చెను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని అది ఉదయంబునే మేల్కొని స్నానంబులను చేసి చిత్ర వస్త్రంబులను కట్టుకొని చారుమతీదేవి గృహంబులను ఒక ప్రదేశం నందు గోమయము చే నలికి మండపం ఏర్పరచుకొని అందొక ఆసనంబును వేసి దానిపై కొత్త బియ్యంబు పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచవల్లంబులచే కలసం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలంబున పద్మాసరే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవసర్వదా అను నీ శ్లోకమ్ముచే ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజంబులను చేసి 9 సూత్రములు గల తోరణమును దక్షిణ హస్తమును కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష భోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణము చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలకందరికీ కాళ్ళయందు కళ్ళు గల్లుమనినొక శబ్దము కలిగిను. అంత కాళ్ళను చూచుకొనగా గజ్జలు మొదలగు ఆభరణములను కలిగి ఉండ చారుమతి మొదలగు స్త్రీలందరూ, ఓహో వరలక్ష్మీదేవి కటాక్షంబు వలన కలిగినవని పరమానందము నొంది మరి ఒక ప్రదక్షిణంబు చేయగా హస్తములు యందు దగద్దమాయమానంబుగా మెరయుచున్న నవరత్న ఖచ్చితంబులైన మొదలగు ఆభరణమును కలిగి ఉండుట కనిరి. ఇంక చెప్పనేలా 3వ ప్రదక్షిణంబు గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతురైరి. చారుమతి మొదలగున ఆ స్త్రీల గృహంబులల్లా స్వర్ణమయంబులైన రథ గజ తురంగ వాహనములతోడ నిండియుండెను. అంత నా స్త్రీలను తోడ్కొని గృహములకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లును నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలమునకు వచ్చి నిలబడియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రాకారంబుగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షక్తలచే పూజించి 12 కుడుములు వాయిన దానంబునిచ్చి దక్షిణ తాంబూలము నొసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే నాశీర్వాదంబు నొంది వరలక్ష్మీదేవికి నివేదనలు చేసిన భక్ష్యాదులను బంధువులతో కలిసి నెలలను భుజించి తమ కొరకు వచ్చి కాచుకొనియుండు వాహనంబులపై ఇళ్లకు పోవచ్చు ఒకరితోనొకరు, ఓహో చారుమతీదేవి భాగ్యంబునేనని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తనే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం ఆయను. ఆ చారుమతీదేవి వలననే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబును నీ వ్రతంబును చేయుచు పుత్ర పత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములతోడం కూడకొని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేసుకోవచ్చును. అట్లు నర్చిన సర్వ సౌభాగ్యంబులను కలిగి సుఖంబుగా నుందురు. ఈ కథను వినువారులకు చదువు వారులకు వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును. శుభం భూయాత్.
సమర్పయామి. హారతి కళ్ళకద్దుకోండి 2 చేతులతో. ఓం వరలక్ష్మీదేవ్యై నమః. అక్షితలు పుష్పం చేత్తో పుచ్చుకొని మళ్ళీ ఒక్కసారి అమ్మవారిని ప్రార్థన చెయ్యండి. చెంబులకు నెలకొన్న కప్పురకు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలమునకు అలివేణి తురుమునకు హస్తకమలమునకు నిలుమాణిక్యముల నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలమునకు నిలుమాణిక్యముల నీరాజనం నిలుమాణిక్యముల నీరాజనం. జై జయ శ్రీమద్ రమణ గోవిందో హర్. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవ సభోజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయమా ఆదిలక్ష్మి సదా పాలయమా. కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయీ క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ మధుసూదనకామిని
शिव शिव शुम्भ निशुम्भ महाभव दर्पित भूत पिशाचपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते खंडित कुंडली कुंडित मुंडगजाधिपते ऋतु गजगंड विधारण खंड पराक्रम चौंड मृगाधिपते निज भुज दंड निपातित चंड निपातित मुंड पटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते आनंद स्वरूपिणी लोपामुद्राचिता लीला व्यक्त ब्रह्मांड मंडला अदृश्यादृश्य रहिता विज्ञात्री वेद्य वर्जिता योगिनी योगदा योग्या योगानंदा युगंधरा इच्छा शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति स्वरूपिणी सर्वजपुत्री वरलक्ष्मी रावम्मा मा इंटिची
సిరులను ఒసగే సిరివే ఆశీస్సులనిమ్మ మా ఇంటికి రామ్మా హారతి దైకొనుమా లక్ష్మీ హారతి దైకొనుమా సిరులను ఒసగే సిరివే సిరులను ఒసగే సిరివే ఆశీస్సులనిమ్మా మా ఇంటికి రామ్మా సమస్తలోక సుఖినో భవంతు శుభం భూయాత్.